దేవానికి దేవానికి పరిశుద్ధ మహోన్నత మమ్మల్ని వీటిలో ప్రేమిస్తున్న ప్రేమతో విరోధులు ప్రార్థిస్తున్నారు, ఈ ద్రాక్షరసం కొరకు ప్రార్థిస్తున్నాయి. ఈరోజు నీ శరీరం కొరకు మాకు అనుగ్రహిస్తున్న పొందనాలు. ఈ ద్రాక్షరసం నీ రక్తంలో మాకు అనుగ్రహిస్తున్న ఎంతమంది ప్రభు ఈ ప్రభువులో పాలు పొందుతున్నారు, ఎంతమంది ప్రభువులో సిద్ధపడుతున్న వారందరికీ కూడా ప్రభు మరి పొరపాటు తప్పులను ఒప్పించి క్షమాపణ నోటి ద్వారా చూపు ద్వారా హృదయంతరంగం ఏ విధంగా ప్రభు వారు నీకు అయాసకరంగా ఉన్నదో వాటిని జ్ఞాపకం చేయమని వేడుకుంటున్నాను. ప్రార్థన ద్వారా ఇదిగో ఈ రొట్టె విషయంగా మారుస్తున్నందుకు కృతజ్ఞతలు, ఈ ద్రాక్ష రసమును ప్రభు నిరంతరంగా మారుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు ఈ శరీరాన్ని తీసుకుంటూ వారందరికీ సమాధాన పరుషు ప్రతి చీకటి సంబంధ ప్రభావం యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎవరికైనా తిరుగుతూ దయచేసి దేవానికి ఎవరికైనా తిరుగుతుంది నీ ప్రతి తప్పుల గురించి దేవునికి ఆయాసకరంగా ఆలోచించు. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. నువ్వు కనుక మనిషిగా దేవుడికి భయపడితే, దేవుడికి విధేయత చూపు, నీ కెరీర్ బాగుంటే నీ స్నేహితులు ప్రభు వైపు తిరుగుతారు, నీ బంధువులు కూడా ప్రభు వైపు తిరుగుతారు. ఒక్క యోసేపును బట్టి ఐగుప్తు దేశంలో గొర్రెల కాపర్లు అంటే మరొక నచ్చదు అని యోసేపు మాట్లాడతాడు. వాటిని ఫరో అంగీకరించాడు అని చదువుతున్నప్పుడు అరెప్పుడు కనపడుతుంది. అని యోసేపును బట్టి గొర్రెల కాపరులైనటువంటి యాకోబు కుటుంబాన్ని ఫరో గౌరవించాడు. ఫరో యాకోబు దీవించాడు. హల్లెలూయా. యోసేపు ఒక్కని బట్టి యాకోబు కుటుంబమంతా కూడా మంచి ప్రాంతంలో నివసించాడు. నిన్నొక్కని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు అనగా దేవునికి అంగీకారం ఉంటే, నువ్వు దేవునికి భయపడితే, దేవునికి విధేయత చూపితే, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే, నీ ద్వారా నీ స్నేహితులు ప్రభు వైపు తిరుగుతారు, నీ ద్వారా నీ బంధువులు కూడా ప్రభు వైపు తిరుగుతారు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ప్రభు వైపు తిరుగుతారు. ఒక్కొక్కరి హృదయాలు చెడిపోతుంది అసూయతో, స్వార్థముతో, నీచమైన ఈ చేతితో నిండిపోతుంది. కాబట్టి క్షేమము కాదు. ప్రభుని బట్టి మరలా చెప్తున్నాను, సరి చేసుకో. అందరితో ప్రభు మాట్లాడు. బ్రదర్స్ సిస్టర్స్ అందరితో సరి చేసుకోండి. హృదయాలను సరిగా ప్రభుత్వం నిన్ను సమర్పించి కొంచెం బ్రతకడానికి నిర్ణయం తీసుకో. దేవుని ఒక ఉద్దేశం మనమంతా కూడా పరలోకంలో ఉండాలి, మనమంతా కూడా నిత్యంలో ఉండాలి. దేవుని ఒక ఉద్దేశం ఇది నమ్మాలి. కాబట్టి జాగ్రత్తగా నమ్మకం ఉంటుంది. కొంచెం బ్రతకడానికి తీర్మానం చేసి శాశ్వతం ఈ లోకము కన్నట్టు గతించిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. హోలీ స్పిరిట్ దేవాని వందనాలు. బలహీనములో దొరికి ప్రభువును తీసుకుని ప్రతి ఒక్కరికి క్షమాపణ ఉండాలి. లేకపోతే ప్రభువును తీసుకోవాలి. ప్రభు బట్టి మాట చెప్తుంది. సరిగా క్షమాపణ లేకపోతే, మనుషులను ప్రేమించే విధంగా లేకపోతే, దయచేసి ప్రభుత్వాలు తీసుకోకపోతే ఇది నీకు శ్రమ. పురుషు దాంట్లో ఇంకేదేసినా పులిసిపోతారు. ఈ వాక్యంలోకి నువ్వు సరి చేసుకోలేని విధానాన్ని బట్టి, నువ్వు సరిగా లోపడలేని విధానాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా చెబుతావు. మళ్ళీ విధానాన్ని పాడు చేసుకుని ప్రభు నీకు నచ్చినట్టు ఉంటాను. ఒకవేళ దీన్ని మాటిస్తే ఈ ప్రభు వల్ల పాలు పొందు అని శరీరమైన రక్తం తీసుకు. హల్లెలూయా. ఈ తీర్మానం తీసుకునే వారిని దేవుడు అంటే జ్యోతుల వల్ల చేస్తాను, జ్యోతుల వల్ల చేస్తాను ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. నేను వెలిగిస్తాను దీపస్తంభం. హల్లెలూయా హల్లెలూయా. వెలుగుతూ ఉంటాను. ఈ మంచి సమర్పణతో దేవుడితో చెప్పి తీసుకుంటే ఈరోజు నుంచి నీ జీవితం దేవుడు మారుస్తాడు. వెలిగించబడతావు,
వెలుగుగా ఉంటావు. హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాయి. క్షమాపణతో సరి చేసుకుని తెలిసి మంచి క్షమాపణలు ఎవరెవరిని మనము గాయపరుస్తున్నాము, ఎవరెవరిపై తిరుగుబాటు చేస్తున్నాము, దాని విషయంలో జాగ్రత్తగా సరి చేసుకో. క్షమాపణలు అది మేలు, మనకు అది మేలు.